ఒక పవిత్రమైన రోజు. గత 500 సంవత్సరాలుగా హిందూ సమాజం ఎదురు చూస్తున్న రోజు. హిందువుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతున్న రోజు. హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుల వారి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము ఈరోజు జరుగుతున్న రోజు. ఈ రోజు కోసం గత నెల రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచంలోని హిందువులంతా కూడా అనేక రకాలుగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది 41 రోజుల పాటు రాములవారి దీక్ష చేసుకున్నారు, 21 రోజుల పాటు రాములవారి దీక్ష చేసుకున్నారు, 11 రోజుల పాటు రాములవారి దీక్ష చేసుకున్నారు, 9 రోజుల పాటు రాములవారి దీక్ష చేసుకున్నారు. హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు, కళ్యాణాలు దేశవ్యాప్తమైన అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజా కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు చూస్తే నిజంగా చాలా ఆనందం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం. శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ, సంక్రాంతి ఉత్సవాలు కానీ, దివాళీ ఉత్సవాలు కానీ ఏ విధంగా జరుపుకుంటారో ప్రతి ఇంటి లోపల ప్రతి ఇంటిని అలంకరణ చేసుకున్నారు. ప్రతి వ్యాపార సంస్థ వాళ్ళ దుకాణాలు కూడా అలంకరణ చేసుకున్నారు, దేవాలయాల్లో అలంకరణ చేసుకున్నారు. కాలనీల వారిగా, బస్తీల వారిగా అన్ని ప్రాంతాల్లో రాముల వారి కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నారు, అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పండుగ వాతావరణం ఎక్కడ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామనామ స్మరణ కూడా దేశవ్యాప్తంగా మారుమోగుతా ఉన్నది.